కాబట్టి మానవుని యొక్క పరిస్థితి ఎంత దీన స్థితిలో ఉంది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు యెషయా గ్రంథం ద్వారా. ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాము, ఈ యొక్క లోకంలో మనము ధూళి వంటి వాడుగా ఉన్నాము, నీటి బిందువులోనే ఉన్నాము. ఈ ఐలాండ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, సూక్ష్మాలుగా ఉన్నాయి. పైన సూక్ష్మ చూస్తే కానీ ఆ సూక్ష్మాలు మనం కనిపెట్టలేము, అంటే కంటికి కనబడినంత చిన్నగా ఉన్నాయి అని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు. హబక్కూకు చెప్తున్నారు 3వ అధ్యాయం 2వ వచనంలో, 2వ భాగంలో మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే, యెహోవా నిన్ను కూర్చున్న వార్తని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచుము. చదవండి. సంవత్సరంలో జరుగుతూ ఉండగా దాని గురించి నాకు తెలియచేయమంటున్నాడు ఆయన. కోపిస్తూనే నీ యొక్క వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకున్నాము. ఎందుకంటే మనం చేసినటువంటి అనేక ఆయాసకరమైన కార్యాలు దేవునికి మరి ఇబ్బందిగా కలిగినప్పుడు ఆయన కోపించినట్లయితే, మన మీద ఒకవేళ వాత్సల్యాన్ని చూపకపోయినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభువా మీరు కోపిస్తూనే వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకునండి అని చెప్పి హబక్కూకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే మనము ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని తీసుకుని చదవండి. కాబట్టి ఇక్కడ 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే ఏమని రాయబడింది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడం. ఓపిక కావాలి ఈ జీవిత యాత్రలో. ప్రభు వైపు మనం ప్రయాణం చేయాలి అంటే మనకి చాలా ఓపిక కావాలి. ఓపిక లేకపోయినట్లయితే మనం ఆ యొక్క చేరవలసిన గమ్యానికి మనము చేరలేము. కాబట్టి మరి ఇక్కడ దేవుడి దాసుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఇక్కడ ఏమని చెప్తున్నారు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. పాపం అనేది చాలా సులువుగా మనకి చిక్కులో పడేస్తుంది అని చెప్పి గుర్తు చేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం ఎలాగా ఎదిరించాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తవలసి ఉంది. మనకి ఇప్పుడు ఏం తెలియట్లేదు, ప్రస్తుతానికి మనకి ఏం తెలియట్లేదు. మనకి జీతాలు వస్తున్నాయి, పేమెంట్స్ వస్తున్నాయి, సంతోషంగా ఉంది, మంచి ఇల్లు కలుపుకున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఏ విధంగా మనం కాపాడబడతాం అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు, యేసు వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తైన దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మనము ముందుకు వెళ్ళవలసిన వారిపై ఉన్నాం. అయితే ఆయన పాపము ఏ విధంగా సులువుగా మనం చిక్కులు పెడుతుంది అంటే ఏంటి ఆ పాపాలు? పాపాలు ఏంటి? నేను త్రాగట్లేదు, నేను సిగరెట్లు కాల్చట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, నేను మోసం చేయట్లేదు, ఇవన్నీ పాపాలు కాదు. లేక ఇతరుల యొక్క సొమ్ము నేను ఆశించడం లేదు, నేను చాలా ఖచ్చితంగా ఉంటున్నాను అని అనుకోవచ్చు. అయితే పాపము గురించి చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపం, చాలా చాలా ఈజీగా పడేసే పాపం ఏంటన్నది బైబిల్లో గుర్తు చేస్తుంది. చూడండి, సామెతలు 16వ అధ్యాయం 16, సామెతలు 16 18వ వచనం చదవండి. Proverbs chapter 16 verse 18. Proverbs chapter 16 verse 18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కాబట్టి మనము పడిపోవడానికి కారణం
కారణం ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి అహంకారం నాశనం అయిపోవడానికి కారణం మనలో ఉన్నటువంటి గర్వం. అవి లేకుండా మనం చూడాలి. మొట్టమొదటి పాపం ఎక్కడ బయలుదేరిందని మనం చూసినట్లయితే సృష్టిలో మొట్టమొదటి పాపము ఎలా ప్రారంభమైంది? గర్వము. మనం అనుకోవచ్చు, నేను కష్టపడుతున్నాను, లేకపోతే మా తాత ముత్తాతలు చాలా సంపాదించి పెట్టారు, మా తండ్రి నాకు చాలా సంపాదించి పెట్టాడు అనేటువంటి ఒక పొగరు లేకపోతే గర్వము. ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆ ఆశీర్వాదాలను గర్వంగా మార్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మరి ప్రోవర్బ్స్ సామెతలో చెప్పబడింది 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైనటువంటి మనసు నడుచును. కాబట్టి ఏ విధంగా ప్రారంభమైంది? ఆదిలో మనం చూసినట్లయితే ఈ యొక్క మరి గర్వము అహంకారం వల్ల మరి పాపంలో పడిపోయినటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే అందరికీ తెలిసిన వ్యక్తి లూసిఫర్. లూసిఫర్ ఏం చేశాడు? ఏం చేయలేదు. అతను మనసులో అనుకున్నాడు, మనసులో హృదయంలో ఆలోచించుకున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెషయా గ్రంథము 14వ అధ్యాయం, యెషయా గ్రంథము యెషయా చాప్టర్ 14 వర్డ్స్ ఫ్రమ్ 12 to 15. ప్లీజ్ రీడ్ ఇట్ ఇన్ హిందీ. బదల్ చదవండి. యెషయా చాప్టర్ 14 వర్డ్స్ 12, 13, 14 and 15. Yeshua 16, sorry, 14 లేదా బ్రదర్? అచ్చా, ఓకే, తెలుగులో చదవండి. చూస్తారా ఎంత మరి దేవునితో మరి స్నేహంగా ఉన్న వ్యక్తి, దూత, ప్రధాన దూతగా ఉన్నటువంటి వాడిలో ప్రవేశించినటువంటి గర్వము కారణంగా ఎక్కడికి త్రోసివేయబడ్డాడు? పాతాళంలో త్రోసివేయబడ్డాడు. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. గర్వము మన యొక్క పతనానికి దారి తీస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంత మరి గొప్పగా మరి ప్రధాన దూతగా దేవుని కార్యాలన్నీ కూడా చేస్తున్నటువంటి ఆ యొక్క అపవాది ఆ యొక్క దేవుని దూత, ప్రధాన దూత ఏ విధంగా చేయబడ్డాడు అక్కడికి చూసినట్లయితే మనం చూస్తున్నాము, నీవు పాతాళములకు నరకములకు త్రోసివేయబడింది అంటే అలాగా మన యొక్క పరిస్థితి కూడా ఒకవేళ మనము ఆ రీతిగా మనం గర్వంతో కానీ పొగరుతో కానీ కోపంతో కానీ మనం ఈ లోకంలో జీవించినట్లయితే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆయన చెప్తున్నాడు 12వ వచనం నుండి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడకుండిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, నేను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చుతును, ఉత్తర దిక్కులలో నా సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండపం మీద ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు నీ మనస్సులో అనుకుంటుంది కదా. నీవు పాతాళములకు నరకలోకములకు త్రోసివేయబడితివి. చూసారా, ఒక పరిస్థితి వస్తుంది. జకర్యాలో మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రధాన దూత యొక్క పరిస్థితి అలాగా అయిపోతే మరి మానవులమైనటువంటి మన పరిస్థితి ఎలా ఉంటుందని జెఫన్యాలో ఒక మాట చెప్పబడుతుంది. జెఫన్యా చూడండి, 3వ అధ్యాయము, జెఫన్యా 3వ అధ్యాయము 9వ వచనం
ఏమనబడింది? దుఃఖితులకు దీనులను. వర్డ్స్ తొలిలో రాయబడింది 12వ వచనంలో, దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్యలో ఉండనెత్తును. సరే, అయితే ఎవరిని ఉండనివ్వాలి అన్నాడు ఆయన? పైన రాయబడింది. ఏమని రాయబడింది? కాబట్టి మనము గర్వంగా ఉన్నట్లయితే మనము ప్రధాన దూతైనటువంటి లూసిఫర్ ఒక పరిస్థితి మనకి కూడా వస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు మనకి మాదిరిగా ఉన్నారు. యేసు ప్రభు వారే మనకి మాదిరి. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలను మనం అవలంబించాలి, ఫాలో చేయాలి. అది విడిచిపెట్టి మనము ఒకవేళ మన యొక్క కోరిక లేక మన మనస్సు కోరుకున్న రీతిలో లోకంలో జీవించినట్లయితే లూసిఫర్ పరిస్థితి ఎలాగ ఉంటుందో అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. హబక్కూకులో ఏమంటాడు ఆయన? 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయన సంవత్సరంలో జరుగుతుంది కానీ కార్యము నూతన పరచము. ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు. మనం ఎప్పుడు ఒకే రకమైన జీవితం మనం జీవించకూడదు. పరివర్తన రావాలి, చేంజెస్ ఉండాలి. దేవుని గణపరిచే విషయంలో, దేవుని పని పట్ల ఆసక్తి కలిగిన విషయాలలో, దేవుని యొక్క సేవ చేసే విషయంలో, ఆత్మీయమైన సంగతులు తెలుసుకునే విషయంలో, సువార్తలు చెప్పే విషయంలో ఖాళీ ఫుల్ఫిల్గా ఇక్కడికి వచ్చి చెప్పవలసినటువంటి అవసరం లేదు. మినిస్ట్రీ అన్నది ఖాళీ ఫుల్ఫిల్ ఉంటేనే చెప్పేది కాదు. మినిస్ట్రీ అన్నది ఎక్కడైనా చెప్పచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ఇండివిజువల్ మినిస్ట్రీ ఎంతైనా చేయొచ్చు. కాబట్టి మనము నాకు ఫుల్ఫిల్ ఇస్తేనే నేను చెప్పగలను, లేకపోతే నేను చెప్పగలను కాదు. చేయండి. నేను పనిచేస్తున్న చోట, నేను నివసిస్తున్నటువంటి చోట, మీ యొక్క స్నేహితుల మధ్య నీ సాక్ష్యం ఎలా ఉందో చూసుకో సరిపోతుంది. నీ ప్రార్థన ఎలా ఉందో చూసుకో సరిపోతుంది. దీనత్వాన్ని అలవర్చుకోవాలి. గర్వానికి బదులుగా దీనత్వం, కోపానికి బదులుగా శాంతగుణం. అది సాధ్యం కాదు, కష్టమే. అందుకే ప్రార్థన చేయాలి. ఆయన ఏమంటున్నాడు అక్కడ? హబక్కూకులో ఏమని చెప్తున్నాడు? 3వ అధ్యాయంలో, సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని నాకు తెలియచేయము, కోపించుచునే వచనమును జ్ఞాపకము తెచ్చుకునేమో, నీ వార్తలను నేను భయపడుతున్నాను. రాబోయే ఉగ్రత మనం తెలుసుకున్నట్లయితే మన జీవిత విధానం మారిపోతుంది. తెలియకే ప్రాబ్లమ్స్ అన్ని కూడా. అదే రీతిగా మనం చూసినట్లయితే మరొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఎఫెసీ 4:26. కాబట్టి కోపం అన్నది జనరల్గా వస్తుంది. కోపం వచ్చినప్పటికీ కూడా అది చిన్న పిల్లలు మనం చూసినట్లయితే అప్పటికప్పుడే కొట్టుకుంటారు. వాడి మీద వీడు ఊడి చేస్తాడు, వీడి మీద వాడు నీళ్ళు వేస్తాడు, కంప్లైంట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏమవుతారు? మళ్ళీ మరుసటి రోజునే వాడి దగ్గర చాక్లెట్ ఉంటే వీడికి పెడతాడు, వీడి దగ్గర ఏదైనా ఉంటే వాడికి పెడతాడు. హ్యాపీగా వాడు భుజాలు చేసి తీసుకెళ్ళిపోతారు. చిన్న పిల్లల మనస్తత్వం మనకు ఉండాలి. మనం ఒకవేళ దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత కూడా ఒకవేళ క్షమించేసాను అన్నప్పటికీ కూడా ఆ రోజున వాడు నాకు ఇలా చేశాడు, నేను చనిపోయే వరకు కూడా మర్చిపోను అని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అదే రీతిగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకున్న రీతిగా, కోపపడుడి అని పాపము చేయకూడదు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కాబట్టి సమయానుసారంగా ఊసర కలిగిలాగా లేక సీతాకోక చిలుక వలె మనం మారిపోతూ ఉంటూ మన జీవిత యాత్రను సాగించినట్లయితే మనము దేవుని తృప్తి పరచలేము, ఆయనను మనం సంతోషపరచలేము. కాబట్టి ఏ ఏ విషయాల్లో మనం గర్వంగా ఉంటున్నాము, ఏ ఏ విషయాల్లో మనం కోపంతో ఉంటున్నాము, ఏ ఏ విషయాల్లో మనం దేవుడు దుఃఖపరుస్తూ ఉంటున్నాము, అవన్నీ కూడా ఒకసారి మనము గుర్తు చేసుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి.
విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడైతే అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏది కూడా ఉండదు. కాబట్టి ఒకవేళ నీలో మంచి టాలెంట్ ఉండొచ్చు, తలాంతులు ఉండొచ్చు, కాబట్టి ఏ విధమైనటువంటి డౌట్ కూడా లేదు. దేవుడు కొంతమందికి ధారాళమైనటువంటి తలాంతులు ఇస్తాడు. ఒకరు ప్రార్థన చేసినట్లయితే వెంటనే స్వస్థత వస్తుంది. కాబట్టి దాని కొరకు లైన్ పెడుతున్నారు. ఆ మహిమ దేవునికి వెళ్ళవలసినటువంటి మహిమను వారే తీసుకుంటున్నారు. ఈ రోజున పాస్టర్లు ఎంతోమంది మనం చూస్తున్నాం. సతీష్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రార్థనకు ఒక అమౌంట్, అదే ఇంటి దగ్గర బర్త్డేకి వెళ్ళాలి ఒక అమౌంట్, ఈ విధంగా ఏంటంటే ఆయన చేతులు ఎత్తి ప్రార్థన చేసినట్లయితే టపాగా పడిపోతున్నారు, స్వస్థత చేస్తున్నట్టున్నారు. కాబట్టి కానీ ఎదర ఉంటుంది ముసలమ్మ అనేది వారికి తెలియదు. నరకం ఉంటుంది, స్వర్గం ఉంటుంది, పరలోకం ఉంటుంది అని వారికి తెలిసినప్పటికీ కూడా ప్రస్తుతానికి కావాల్సిందే వాళ్ళకి ఆశీర్వాదాలు మాత్రమే. ఆరోగ్యాలు ఆశీర్వాదాలు. దానికన్నా ముఖ్యం ఏంటంటే పరలోకం మనకు ముఖ్యం. ఇక్కడ ప్రభువుకి కూడా కోపం వచ్చేటట్టుగా మనం నడుచుకోకూడదు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారికి కూడా కోపం వచ్చింది. కోపం రానటువంటి వ్యక్తి ఎవరు లేదు. ఏ సమయంలో వచ్చింది ఆయనకి? దేవుని మందిరాన్ని వ్యాపారంగా వారు కాస్తున్నప్పుడు ప్రభువుకి కోపం వచ్చింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మనం కూడా మన పిల్లల పట్ల కోపం చూపిస్తాం. కఠినంగా కొన్ని సందర్భాల్లో మనం కఠినంగా ప్రవర్తిస్తాం. అయినప్పటికీ కూడా మన బిడ్డల్ని మనము గెంటివేయము, త్రోసివేయము, జాలిపడతాం వారిలో ప్రవర్తన రావాలని. కాబట్టి ఇక్కడ 21వ అధ్యాయం మత్తయి సువార్త మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 21 వర్స్ 12, 13 and 14 చదవండి. 12-14. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి పళ్ళను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరమును ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరి వారనెను. గుడ్డివారు కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమాని దేవాలయంలో కేకలు వేయించిన చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి. మనం చూసినట్లయితే దేవుని ఆలయం, యెరూషలేము ఆలయాన్ని, దేవాలయానికి ఆయన వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ వ్యాపారవేత్తలు లోపల చూశారు. ఈ రోజున హెబ్రోన్లో కావచ్చు, లేకపోతే జెరూసలేములో కావచ్చు, అనేక సంఘాలలో గొడవలు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే బిజినెస్ పీపుల్స్ ఎంటర్డ్ ఇన్ ద గాడ్స్ హౌస్. లోక సంబంధమైనటువంటి మనుషులు దేవుని ఆలయంలోనికి ప్రవేశించారు. వారు చేస్తున్నటువంటి ఆరోగ్యం కూడా అలాగే జరిగింది. యెరూషలేము దేవాలయంలో కూడా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వారిని చూసి నా యొక్క ఆలయాన్ని మీరు దొంగల గుహగా మారుస్తారని ప్రభువు కోపపడ్డారు. ఎందుకని కోపపడ్డారంటే గుడ్డివారిని దేవుడి మందిరానికి వచ్చి వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలని వారు లోపలికి వచ్చినట్లయితే వారందరూ కూడా వేసి వ్యాపారవేత్తలు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అనేక విషయాలు రాయబడ్డాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? 12వ వచనం చూసినట్లయితే క్రయ విక్రయాలు చేస్తున్నారు, రోకలు మార్చుకుంటూ ఉన్నారు, గువ్వలు అమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఆయన కోపడ్డాడు. 13వ వచనంలో నా మందిరమును ప్రార్థనా మందిరం అనబడును, మీరు దానిని దొంగల గుహగా చేసి వారన్నారు. కాబట్టి గుడ్డివారిని దేవాలయంలో రాగా వారిని స్వస్థపరచను. దేవుని మందిరంలో స్వస్థత ఉంది, దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరంలో మనకు పరలోక స్వాస్థ్యాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఉంది. దాని వల్ల మనం దేవుని మందిరాన్ని ప్రేమించాలి, గర్పించాలి, ప్రార్థించాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తనలో కూడా కీర్తనకారుడు అంటున్నాడు ఆయన హృదయాన్ని ఎలా దేవుడి దగ్గర పరీక్షించుకుంటున్నాడో చూద్దాం. కీర్తన 141 141 వర్స్ 4. 141వ కీర్తన 4వ వచనం చదవండి. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు.
వర్స్ 2 రెండవ వచనం చూసినట్లయితే, నా ప్రార్థన ధూపము వలన, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములను గాక. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారా నాకు కాపు పెట్టుము. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములో చొరబడకున్నట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకుము. వారి రుచి గల పదార్థములు నేను తినజేయుదును గాక. కాబట్టి పరిశుద్ధత గురించి, నేను పరిశుద్ధంగా జీవించడానికి మీరు నాకు సహాయం చేయండి ఏవో అని చెప్పి దావీదు ఆయన పరిశుద్ధంగా ఉండడానికి దేవుని దగ్గర సహాయం కోరుకుంటూ ప్రార్థిస్తున్నాడు. ఈ ఆఖరి గడియలో ఉన్నాం ఈ సంవత్సరంలో. ఇది ఆఖరి ప్రార్థనా దినంగా ఉంది మనకి. కాబట్టి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హబక్కూకు అదే అంటున్నాడు, సంవత్సరములు గతిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి వారి యొక్క నడవడికను కూడా పాడు చేస్తుంది, చెరిపివేస్తుంది. కాబట్టి అందుకనే ప్రభు చెప్తున్నారు, అపొస్తలుల కార్యాలు 2:42 ఆ మాట ఎందుకని పదే 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 మనం వింటూ ఉన్నాము, చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన సాంగత్యంలో, సహవాసంలో, రొట్టె వేయడంలో, ప్రార్థన చేయడంలో, ఆరాధన చేయడంలో వారు ఎడతెగకుండా ఉన్నారు. అది మనకి మాదిరిగా చెప్పిపోయారు. దాన్ని మనం అనుసరిస్తున్నట్లయితే దుష్ట సాంగత్యము వెళ్ళడానికి అవకాశమే లేదు. కాబట్టి ఆ స్థితి నుండి నన్ను తప్పించు ప్రభువా, దుష్ట సాంగత్యం నుండి నన్ను తప్పించు ప్రభువా, పరిశుద్ధమైన జీవితాన్ని నాకు అలవర్చు ప్రభువా, నా నోటికి మీరు కావాలి ఉండండి, నా పెదవుల యొక్క ద్వారమునకు కాపు పెట్టండి, కావలి పెట్టండి అని చెప్పి దావీదు రాజు ప్రార్థిస్తూ వచ్చాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఈ సంవత్సరపు ఆఖరి గడియల్లో ఉన్నాము, నూతన సంవత్సరంలో ప్రవేశించలే ఉన్నాము. మన జీవిత విధానం ఎలా ఉంది? వాక్యాన్ని ఇక్కడ వరకు విన్నంత వరకు, ఇక్కడ ఉన్నంత వరకు వాక్యాన్ని విని ఒకవేళ మనసులో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క గేటు దాటి బయటికి వెళ్ళినట్లయితే అంతా లోకమే. కాబట్టి లోకము మనల్ని ఆహ్వానిస్తుంది. కాబట్టి ఏమని చెప్పబడిందంట? దుష్ట సాంగత్యము మంచి వారిని కూడా పాడు చేస్తుంది, చెరుపులు వస్తుంది. మరో మాట చూద్దాం. కీర్తన 139లో కూడా మనం చూసినట్లయితే 23, 24 చదవండి. నన్ను పరీక్షించి తెలుసుకో. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ ఆయాసకరమైన మార్గము నా ఎంతున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. కాబట్టి దావీదు ప్రార్థన, మరొక ప్రార్థన కూడా ఆయన విధంగా చేస్తున్నాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం నా ఎన్నున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఆ విధంగా మనం నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందుగా ప్రభువును వేడుకోవాల్సిన వారమే ఉన్నాం. అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా చెప్పబడింది, నాకు ముందుగా తెలిసిన మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుడు చూస్తారు. నీ హృదయంలో కల్మషంతో, అదేవిధంగా ద్వంద్వ ఆలోచనలతో మనం ఉన్నట్లయితే దేవుడు చూడలేము. మనం ప్రయాసపడ్డ ప్రయాసంతా కూడా మరి పన్నీరులో మనము విషాన్ని కూర్చున్నట్లుగానే అయిపోతుంది. కాబట్టి హృదయము మెయిన్, అన్నిటికీ కూడా హృదయము. అతను ఏం చేశాడు? లూసిఫర్ ఏం చేశాడు? హృదయం అనుకున్నాడు, అనుకుంటే చాలు. కాబట్టి బైబిల్ అందుకనే ఆయన అంటున్నాడు, హబక్కూకు ఏమంటున్నాడు? ఆయన ఏమన్నాడు? ఆయన భయపడిపోతున్నా అంటున్నాడు. మనకి ఎక్కడ ఉందా భయం? భయపడితే మంచిది. అదే రీతిగా మనం చూస్తున్నట్లయితే మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు? కొత్తగా జన్మించినటువంటి శిశువుల పోలి ఉండాలని. ఎలా ఉంటే మనము దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం అని చెప్పి ప్రార్థనకు ముందుగా 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 1 Peter chapter 2 verse 3. ఏమని చెప్పబడుతుంది? 2వ వచనం నుంచి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన యెడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా
కొత్తగా జన్మించిన శిశువులు పొందిన వారే నిర్మలమైన వాక్య పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించండి. మన ఎదురు చూపు అపేక్షించడం అంటే ఎదురు చూపులు దేనికుండాలని చాలా స్పష్టంగా కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వలె మనము ఉన్నప్పుడు అది చాలా మంది ధన్యత. అది సాధ్యమా? అది సాధ్యమా అంటే మనమే ఒకసారి పరీక్షించుకోవాలి. కీర్తన 139లో చెప్పాడు, అందుకే నా మాట చెప్పాడు, నన్ను పరీక్షించి తెలుసుకో, నేను కడగబడాలి. 139 కీర్తన 23-24 మనం చదివాం. ఆ రీతిగానే వాక్యం అనే పాలన మనం అపేక్షిస్తూ ప్రభువులో ఎదుగుతూ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలనేటువంటి నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. నూతన స్వభావాన్ని ధరించుకోవాలంటే దానికి ఒకటే మార్గం, ప్రార్థన. నూతన స్వభావాన్ని ధరించుకోవాలంటే ఎలా ధరించుకోగలం? ప్రార్థన. అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేయడానికి ప్రార్థనే ఒకటి మాత్రం మూలం, మరొకటి ఏది మార్గం లేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే మన ప్రార్థనలకు వెళ్తాం. యేసు ప్రభువుని కూడా సాతాను ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. నువ్వెంత నేనంత, మనమెంత, ప్రభువాన్ని విడిచిపెట్టలేదు. ఏమని చెప్తుంది వాక్యం? మత్తయి సువార్త 4వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంతగా శోధించింది చూడండి. ఒకవేళ అదే ప్లేస్లో ఒకవేళ నేనున్నా లేక మీరున్నా, ఎవరున్నా, మనము ఆ విధంగా సాతాన్ని గెలిచే వాళ్ళు కాదు. అది మనకందరికీ తెలుసు. అందుకే ప్రార్థన. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఈ వచనాన్ని చూస్తే మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. చదవండి, 4వ వచనం నుంచి చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుకొనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించుమని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. కాబట్టి ఇవన్నీ కూడా మరి సాతాను చాలా అన్నీ తెలిసినటువంటి వాడు. సాతాను అన్నవాడు అన్నీ తెలిసినవాడు, ప్రభుకి వాక్యాన్ని గుర్తు చూస్తున్నటువంటి వాడు. కాబట్టి ప్రభు దగ్గర పాటలు పాడుతున్నటువంటి వాడు, దేవాది దేవుడు అని చెప్పి పాటలు పాడినటువంటి సిఫర్. అదేవిధంగా మరి అపవాది ఈ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారిని ఆయన ఆకలితో ఉన్నప్పుడు ఆశ చూపుతూ వచ్చింది. ఆయన ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడంటే 40 days, 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. పిమ్మట ఆయన ఆకలి కొన్నాడు. ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే చూడండి ఒక సవాలు వేస్తూ ఉన్నాడు. నీవు అలా మనల్ని కూడా ఈ లోకంలో ఆ విధంగా నీ దగ్గర తెలివితేటలుంటే నీ విధంగా ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్లయితే ఈ గేమ్స్ ఆడుతూ ఉన్నారు పిల్లలు. మా సొంత అక్క కొడుకు నేవీలో జాబ్ చేస్తున్నాడు. దగ్గర ₹1,00,000 పేమెంట్, 1 lakh పేమెంట్. వాడికి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. వాళ్ళ డాడీ మళ్ళా వాట్సాప్ బ్రదర్ అసెంబ్లీ. వాడికి గేమ్స్ ఆడటం, సెల్ ఫోన్లో గేమ్స్ ఆడటం నేర్చుకుంటాం, ఆన్లైన్ గేమ్స్. దాంట్లో మనకి తెలియదు, అవి నాకైతే తెలియదు. గేమ్స్లో ఫస్ట్ ఏదో వచ్చింది, పెట్టాడు, ఆ విధంగా డబ్బు
అదేవిధంగా వాడు సంపాదించినటువంటి ఆస్తి సమస్తం కూడా అమ్ముకున్నాడు. అంత మాత్రమే కాకుండా మోసాలు చేస్తూ ఉన్నాడు. చుట్టాల దగ్గరికి వెళ్తాడు, పట్టాల దగ్గరికి వెళ్తాడు, మాకు డబ్బులు కావాలి హాస్పిటల్లో ఉన్న అది ఫస్ట్ టైం నేను కూడా నాకు కూడా తెలియకుండా ఒక 50,000 రూపీస్ నేను ఇప్పించాను. ఈ విధంగా అనేక మంది దగ్గర అప్రూపాలు అయిపోయాడు. ఈ విధంగా ఏంటంటే ఆశ, లోక ఆశ, డబ్బు సంపాదన. కాబట్టి ఇక్కడ ప్రభు వారు కూడా అపవాది ఏమని ఆయన ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉండగా మరి చెప్పబడింది, వాక్యంలో చెప్పబడింది, ఉపవాసం ఉండడం వల్ల ఆయన ఆకలితో ఉన్నాడని రాయబడింది. సోదరుడు వచ్చాడు ఆ సమయంలో. మన దగ్గర కూడా సోదరుడు వస్తాడు. ఏ విధంగా పడగొట్టాలి, ఆత్మీయత నుంచి దూరం చేయాలి. కాబట్టి ప్రార్థన చేయమన్నారు అక్కడ. హబక్కూకు ప్రార్థన ఆ విధంగా ఉంది, మీరు కోపించుకోవద్దు, నా మీద వాత్సల్యం చూపండి అని చెప్పి ప్రార్థన